మాజీ మంత్రివర్యులు డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారికి, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ వట్రాణం హరిబాబు గారికి, గుంటూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు గారికి, జనసేన ప్రతిపాడు ఇన్ఛార్జ్ శ్రీ కొర్రపాటి శ్రీనివాస్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్మ అయినటువంటి కల్లూరు శ్రీనివాస్ గారికి, ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులకు, వీటన్నిటితో పాటుగా మట్టిని ముద్దాడుతూ నాగలితో నేలను చీల్చుతూ చెమటను చిందించి మా కడుపు నింపుతున్న రైతన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే రైతుల కన్నీళ్లను తొడవగలుగుతుంది, అదేవిధంగా మీ పొలాల్లో నీళ్లను కూడా నింపగలుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే, ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోవటం, వైర్లు కట్ చేసుకొని వెళ్ళిపోవటం, అంటే ఈ విధంగా చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ రాష్ట్ర చరిత్రలో కానీ ఎవరు బహుశా చూసి ఉండకపోవచ్చు. మరి ఎందుకు ఆ విధమైనటువంటి సంస్కృతి వచ్చిందో కూడా నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు 4 నుంచి 5,000 ఎకరాలు 11 గ్రామాలలో, అంటే రైతులు అన్నీ వర్షం కరెక్ట్గా పడి, వాతావరణం అనుకూలించి, పరిస్థితులు అన్నీ బాగుంటేనే ఆదాయం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటిది చిన్న కార్యక్రమాల ద్వారా నీళ్ళు ఇవ్వగలిగి ఆదాయం పెంచగలిగితే ఒక రాజకీయ నాయకుడికి కానీ ఏ నాయకుడికైనా కూడా అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు జనరల్గా. నిజంగా ఆ ప్రాంతాన్ని కానీ ఆ ప్రజలను కానీ ప్రేమించే నాయకులు ఎవరికి కూడా. ఎందుకంటే మేము వస్తూ ఉంటే, ఇందాక ఆ పొలాలు చూస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. అంటే రోజు ఆ ఊళ్ళలో, ఆ ఢిల్లీలో కానీ గుంటూరులో కానీ ఆ కాంక్రీట్ జంగిల్స్ మధ్య ఉండి ఈ ప్రాంతాల్లో ఇట్లా వస్తూ ఉంటే, ఆ మొక్కజొన్నవి చూస్తూ ఉంటే ఎంతో ఒక తెలియని అనుభూతి కనిపించేటువంటి పరిస్థితి. ఇలాంటివి ఇప్పటికీ కూడా వస్తూ ఉంటే పాపం మందు కొడతా ఉన్నారు. ఈ విధంగా కష్టపడేటువంటి రైతులకి ఎంతవరకు సహాయం చేయగలమో అంత చేయాలి ఏ నాయకుడైనా కూడా. అలా మీ బాధని అర్థం చేసుకొని, మీ జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని చేసే నాయకులు ఇక్కడ ఉన్నారని చెప్పి మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఒకప్పుడు రత్తయ్య గారు ఇన్ని లిఫ్ట్ని ఆ రోజు అందరినో కోఆర్డినేట్ చేసుకొని, మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రైతుల గురించి ఆలోచించే విధానంతో అన్ని లిఫ్ట్లు పెడితే అవన్నీ ఇప్పటి వరకు మీకు అన్నిటికీ సహాయం చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా నేను కూడా మీ అందరి ముందు మెచ్చుకోవాల్సిన వ్యక్తి కల్లూరు శ్రీనివాస్ గారు. ఎందుకంటే నా దగ్గరికి, అంటే ఈ విషయం, ఈ ప్రాబ్లం ఉందని నాకు తెలియదు, ఆయనే 4-5 సార్లు వచ్చారు నా దగ్గరికి. వచ్చి కనీసం 10 లక్షలు ఇస్తే చాలు, మేము ఏదో విధంగా చేసుకుంటామంటే, ముందు ఎంపీ లాట్స్ అనుకున్నాం, తర్వాత ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడితే ఆ మినరల్ డెవలప్మెంట్ ఫండ్లో 10 లక్షలు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వారితో మాట్లాడి 5-6 లక్షలు పెట్టారు ట్రాన్స్ఫార్మరు. ఇవన్నీ చేస్తే అంటే 15 లక్షలతో ఇన్ని వేల మందికి ఇంత ఉపయోగపడుతుంది అంటే దానికి ముఖ్య కారణం ఆయన. కాబట్టి వారికి మీరందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఇలాంటి నాయకులు, ఎందుకంటే ఢిల్లీలో మేమైనా ఒక పని జరగాలంటే 1కి 10 సార్లు తిరగాలి. అలానే మా దగ్గర పని జరగాలన్నా ఇలాంటి నాయకులు 1కి 4 సార్లు తిరిగితేనే ఆ పనులన్నీ అవుతాయి. కాబట్టి అలాంటి మంచి నాయకత్వం ఉంది. అంటే ఇలాంటి నాయకత్వం గ్రామాల్లో కంటిన్యూ అయితేనే కూడా మీ అందరికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎన్నుకునే వాళ్ళందరూ కూడా మంచిగా ఆలోచించండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి అని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ పొద్దున ఈ రోజు చూస్తే మేము ఈ రబీ క్రాప్ ఎండిపోకుండా నాగార్జున సాగర్ కెనాల్ నుంచి బండారుపల్లి, వంకాయపాడు రెండింటి మేజర్లకి వాటర్ తక్కువ వస్తుందంటే ఇవాళ మాట్లాడి వాళ్ళకు కూడా వాటర్ తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక
మా దగ్గరికి ప్రతి రైతులందరూ వచ్చారు. జనవరి 30వ తారీఖు అంటే నిన్నటితోటి ఆ ప్రతి CCI వాళ్ళు కొనుగోలు చేయడం ఆపుతారేమోనంటే మళ్ళీ వాళ్ళతోటి కూడా మాట్లాడి ఎక్కడ వరకు ఆఖరి బస్తా ఎత్తే వరకు నెల కాకపోతే 2 నెలలైనా సరే అవసరం అయ్యే విధంగా వాళ్ళ ప్రతి బస్తా పత్తి కొనే విధంగా CCI వాళ్ళతో మాట్లాడి కొనిస్తామని కూడా వాళ్ళతోటి మాట్లాడి చేసాం. ఇక్కడికి వచ్చే ముందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు ఛానల్ ద్వారా ఇప్పుడు కొన్ని ఎకరాలు పోతా ఉంది, వాళ్ళకి ల్యాండ్ రేట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్తే పొద్దునే మొత్తం గుంటూరు ఛానల్ మీద రివ్యూ మీటింగ్ పెట్టాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, చిన్న ప్రోగ్రామ్ అని చెప్పి. అక్కడ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ల్యాండ్ రేట్స్ ఈ ప్రాంతంలో అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆ 4 గ్రామాల్లో ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్ కంటే పెంచి గవర్నమెంట్ రేటు పెంచి రేపు మీకు కాంపెన్సేషన్ వచ్చే విధంగా చేయటం కూడా ఈరోజు వాళ్ళని MRO గారిని వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారని మీ అందరికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదనే కాకుండా మీరు చూస్తే గత 1.5 సంవత్సరంలో రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ధాన్యం మొత్తం కొనుగోలు చేశారు చంద్రబాబు గారు ప్రభుత్వం. అంతకు ముందు పెట్టిన బకాయిలన్నీ ఇచ్చారు. ఎక్కడ మీకు ఇబ్బంది జరిగినా కూడా టొమాటో ప్రైజెస్ దగ్గర నుంచి ప్రతిదీ, టొబాకో మొన్న వాళ్ళు టొబాకో బోర్డు వాళ్ళు కొనని టొబాకోను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొని గోడౌన్లో పెట్టి వాటిని అమ్ముకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎంతవరకు ప్రకృతి మీకు సహకరించకపోయినా కనీసం ప్రభుత్వం అన్నా సహకరించాలి అని ఎంతవరకు చేయాలో అంతవరకు ఈ ప్రభుత్వం చేస్తుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంటర్లో ముడిపడిన విషయాలు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇమీడియట్గా మాకు పంపిస్తారు, మేము ఫాలో అప్ చేస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫాలో అప్ చేస్తారు. ఇవన్నీ చేయబట్టే కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఇప్పుడు మిర్చి రేట్లు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. అది కూడా మంచి శుభవార్త. అయితే మొన్న లాస్ట్ ఇయర్ కొంచెం రేట్లు తగ్గినాయి, కొంతమంది నష్టపోయారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎలా చేయాలో కూడా మేము అన్నీ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, నాకు లేట్ అవుతుంది ఇంకా మాట్లాడాలి, మంచి అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మీ అందరికీ ఎంతవరకు చేయగలమో అన్ని విధాలుగా మీకు ఎప్పుడు రైతులకి అండగా ఉంటామని, వచ్చే ముందు కాలంలో రైతులు ఆదాయం పెరిగే విధంగా ఉండి అంటే మళ్ళీ రైతులుగా ఉండాలి అనే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తప్పనిసరిగా నేను ఉన్నంత కాలం రాజకీయాల్లో ఆ విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.